ప్రాయచిత్త దీక్షలో ఉన్న వారాహి భక్తుడు పవన్ కళ్యాణ్ మతంపై వైసీపీ మాజీ మంత్రి పేర్ని నాని అనుచిత వ్యాఖ్యలు చేశారు. అసలు పవన్ ఏ మతానికి సంబంధించిన వారని ప్రశ్నించి కొత్త వివాదానికి తెరలేపారు. దానిపై జన సైనికులు కూటమి శ్రేణులు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. ఇప్పుడు ఎన్నికల్లో ఓటమి తర్వాత కనిపించకుండా పోయిన మాజీ మంత్రి కొడాలి నాని, గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీలతో కలిసి మీడియా ముందుకొచ్చిన మరో మాజీ మంత్రి పేర్ని నాని ఎప్పటిలాగే చంద్రబాబు, పవన్ కళ్యాణ్లపై విమర్శలు గుప్పించారు. పవన్ కళ్యాణ్ అన్ని మతాలు తనకు సమానమని చెప్తున్నారు. అయితే ఒక హిందువుగా తిరుమల లడ్డూని అపవిత్రం చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రాయచిత్త దీక్ష చేపట్టిన పవన్ మతంపై తాజాగా పేర్ని నాని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. పవన్ కళ్యాణ్ గారు, మీరు బ్యాప్టిజం తీసుకున్నానని చెప్పి మీరు చెప్పింది ఎవరు మర్చిపోరు. నాకు మతం లేదు, కులం లేదని చెప్పినా మీరు ఎవరు మర్చిపోరు. మీరు రష్యా చర్చిలో యేసు ప్రభువు యొక్క మందిరంలో మోకాళ్ల మీద మోకాళ్ళ దండేసింది కూడా ఎవరు మర్చిపోరు. మీ పిల్లలకి క్రైస్తవ పేర్లు పెట్టుకున్నా కూడా ఎవరు మర్చిపోరు. తప్పు లేదు, తప్పు అని నేను అంటలా. అంటే మీరు వాళ్ళ కొత్తగా శ్రీ వైష్ణవ మతం ఎవరన్నా కొత్తగా పుచ్చుకుంటే ఒంట్లో ఎన్ని భాగాలుంటే అన్ని భాగాలకి నామాలు పెట్టుకున్నా అంటే ఎవడో ఈయనలాంటోడు ఎవడో అట్లా కొత్తగా ఈయన హిందూ మతం తీసుకుని ఉంటాడు. మేమందరం పాత రోజుల నుంచి పుట్టిన కాడి నుంచి హిందువులే మేమందరం కూడా కాదండి. భీమవరంలో బ్యాప్టిజం తీసుకున్నానని చెప్పారు. వారేనా పవన్ కళ్యాణ్ గారు? ఆ పవన్ కళ్యాణ్ గారు, ఈ పవన్ కళ్యాణ్ గారు ఒకళ్ళేనా? ఆ మధ్య ఎప్పుడో ఒక ముస్లిమ్స్ ఇంట్లో టోపీ పెట్టుకుని హలాల్ చేశారా మాంసాన్ని, హలాల్ చేయకపోతే మనం తినకూడదని చెప్పని సోఫా మీద కూర్చోకూడదు, రంజాన్ మాసంలో కింద కూర్చోవాలి, మంది ఇది పెద్ద మాంసమేనా అని చెప్పి గబగబా అడిగి తిన్నారు ఆయనేనా? పెద్ద మొక్కలని చెప్పి అడిగి తిన్నారు ఆయనేనా? పేర్ని నాని ఉద్దేశపూర్వకంగా ఆ విటకారపు వ్యాఖ్యలు చేశారో లేక తన పాత సహచరులు చాలా కాలానికి కలిశారన్న అత్యుత్సాహంతో మాట్లాడారో కానీ ఆయన జన సైనికులకు ఒక రేంజ్లో టార్గెట్ అయ్యారు. మచిలీపట్నంలో పేర్ని నాని ఇంటి ముందు ధర్నాకు దిగారు. పవన్ కు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తూ పెద్ద ఎత్తున నానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. భారీగా మోహరించిన పోలీసులు పరిస్థితిని అదుపు చేశారు. ఓటమి పాలైనప్పటి నుంచి గుడివాడలో ముఖం చాటేసిన కొడాలి నాని లడ్డు వ్యవహారంపై సిట్ విచారణను తప్పుబడుతూ చంద్రబాబు, లోకేష్లపై విమర్శలు గుప్పించారు. తిరుమల ప్రసాదాల్ని ఆహార పదార్థాలని మాట్లాడి సోషల్ మీడియాలో ట్రోల్ అవుతున్నారు. మీరు ఎటువంటి విచారణ జరిపినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేము సిద్ధంగా ఉన్నామని చెప్తే సిట్ అని చెప్పి ఈయన సిట్ అంటే కూర్చున్నవాడు, స్టాండ్ అంటే నుంచున్నవాడు ఒక ఆఫీసర్ని వేశాడు. ఏం రాస్తాడు? లోకేష్ దగ్గరికి, ఈయన దగ్గరికి వెళ్ళి ఏం రాయమంటారు సార్ అని చెప్పి అడిగి రాస్తారా సిట్ రిపోర్టు? మీకు దమ్ము అంటే సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తితో విచారణ జరిపించండి, లేకపోతే సిబిఐతో విచారణ జరిపించండి. ఏమీ లేవు. సిట్ అంటే కూర్చునేవాడు, ఈయన కూర్చోమంటే కూర్చునే సిట్ అనే ఒక పోలీస్ ఆఫీసర్ని వేసి విచారణ జరిపిస్తాడంట. వాటిల్లో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉండగా 17వ తారీఖున వచ్చినటువంటి ఒక ట్యాంకర్లో వాళ్ళకి కావాల్సినటువంటి మెజర్మెంట్స్లో లేదు నెయ్యి, కాబట్టి మేము దీన్ని రిజెక్ట్ చేస్తున్నాం అని చెప్పి దాన్ని వెనక పంపడం జరిగింది. ఆ నెయ్యిని వాడల. గతంలో కూడా రిజెక్ట్ చేసి 18 సార్లు పంపించే ఎటువంటి నెయ్యిలు వస్తాయి. ఎప్పుడూ కూడా క్వాలిటీ లేనటువంటి నెయ్యి కానీ నూనె కానీ ఎటువంటి ఆహార పదార్థాలు తిరుమల తిరుపతి దేవస్థానంలో వాడినటువంటి పరిస్థితి లేదు. 17వ తారీఖున, జూలై 17వ తారీఖున ఏం ఫస్ట్ టైం కాదు రిజెక్ట్ అవటం, కొన్ని వందల సార్లు రిజెక్ట్ అయినాయి అదే తిరుమల తిరుపతి దేవస్థానంలో. ఇప్పటికే విజిలెన్స్ విచారణల్లో తిరుమల ప్రసాదాల్లో కల్తీ నెయ్యితో పాటు నాసిరకం, ఏలాకులు, జీడిపప్పు వాడినట్లు తేలింది. జగన్ పాప ప్రక్షాళన అంటూ కొండెక్కడానికి సిద్ధమయ్యారు. ఇలాంటి పరిస్థితుల్లో కృష్ణా జిల్లా మాజీలు పవన్ కళ్యాణ్ మతంపై మాట్లాడుతూ సిబిఐ విచారణకు డిమాండ్ చేస్తూ సిట్ అధికారులను కించపరిచేలా మాట్లాడుతూ సిచ్యువేషన్ ని మరింత హీటెక్కిస్తున్నారు. అటు కేంద్రంలో ఉన్నది కూడా కూటమి ప్రభుత్వమే. సీఎం, డిప్యూటీ సీఎంలు అనుకుంటే సిబిఐని రంగంలోకి దించడం పెద్ద పనేమి కాదు. ఇలాంటి పరిస్థితుల్లో నానీలు ఇద్దరు మాట్లాడుతున్న తీరుపై, వారి వైఖరిపై వైసీపీ శ్రేణుల్లోనే వ్యతిరేకత వ్యక్తమవుతుంది. మరి ఈ డ్యామేజ్ ని జగన్ ఎలా కంట్రోల్ చేసుకుంటారో చూడాలి.
For more videos like this, subscribe Big TV channel.